ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 21 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించును గాక. ఫ్రెండ్స్, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే చెప్పారు, సిలువెక్కకు ముందు ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుచున్నది, అపవాదికి జడ్జిమెంట్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఈ లోకాధికారి బయట తోసివేయబడతాడు, నేను మరణించి పునరుద్ధారణి తిరిగి లేచి ఈ భూమి మీద నుండి ఆరోహణ పైకెత్తబడితే అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటాను అని ప్రభు ముందే చెప్పారు. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. యేసుప్రభు చనిపోయారు, ఇక సమాధి చేసాం, ఇక అయిపోయింది, సాతానుగాడు అనుకున్నాడు, సంబరాలు చేసుకుంటున్నాడు. కానీ ప్రభు చనిపోయి ఖాళీగా లేరు. వెళ్ళి మరణం ముళ్ళుని విరిచిపారేసి మృత్యుంజుడే జయించి తిరిగి లేచి ఆయన ఏం చేశారు? పునరుద్ధారుడై పైకి లేచి పైకి ఎత్తబడ్డారు. లోకాధికారికి తీర్పు వాడిని బయటతో వేసాడు, నిరాయుధులుగా చేశాడు. అంతే, అందరినీ నా ఎద్దుకు ఆకర్షించుకుంటాను. అవును, ఎక్కడో ఇజ్రాయెల్ చిన్న కంట్రీలో యెరూషలేము అనే ప్రాంతంలో జన్మించిన ఆయన, బెత్లెహేము అనే గ్రామంలో జన్మించిన ఆయన ఏంటి ఇంత పాపులారిటీ? ఏంటి లేఖనం అండి, నెరవేర్పు అండి, రక్షణ అండి. ఆయన ఏం చెప్పారో జరిగింది. ఆయన పైకి ఎత్తబడ్డారు, ప్రపంచాన్ని ఆయన తట్టు ఆకర్షించుకున్నారు. ప్రతి మోకాలు నా నామాలు వంగాల, ప్రతి నాలుగు నన్ను స్తుతించాలన్నారు. అదే జరిగింది. ఎందుకని? మానవుడికి రక్షణ, మోక్షం అనేది కలవరి సిలువ చెంత పునరుద్ధాన శక్తి దగ్గరే దొరికింది. పునరుద్ధానం అనేది మనకు లేకపోతే నిత్య జీవం మనకు ఉండదు, పరలోక రాజ్యం మనకు ఉండదు. కనుక ఆ పునరుద్ధానం అనేటువంటిది యేసు నామములో, యేసులోనే జరిగింది, యేసు ద్వారానే జరిగింది. కనుక ఈ విషయాన్ని గమనిస్తే రక్షణ పొందిన బిడ్డలు ఆయన రాజ్యములో ప్రవేశించి యుగాలు జీవిస్తారు. అందుకని అన్నాడు ఆయన, నేను చనిపోయి 3 రోజులు తిరిగి లేచి పైకి ఎత్తబడితే ప్రపంచాన్ని నాతో ఆకర్షించుకుంటారు. అవును, 750 కోట్ల మంది జనాభాలో సుమారుగా 400 కోట్ల మంది లైవ్ పీపుల్ జీసస్ క్రైస్ట్ని ఆరాధిస్తున్నారు. అనేకమంది దేశాలు క్రిస్టియన్ కంట్రీస్. ఫ్రెండ్స్, దేవుని యొక్క లేఖ నెరవేర్పు జరిగింది, జరగబోతుంది. ఆయనే రాజు, త్వరలో రాబోతున్నారు. ఆయన రాకడికి సిద్ధపడుతున్నావా? దేవుని ఆత్మతో నింపబడాలి, దైవికమైన భయం కలిగి పాపం చేయకోకుండా దూరంగా పారిపోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. రక్షణ పొందలేదా? అయ్యా బాబు, రక్షణ పొందు. ఎంతకాలం వాయిదా వేస్తావు? నేడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే మిక్కిలి సరైన టైం. ఈ విషయాన్ని గమనించు. ప్రార్థన. అయా, నిన్నటి దిన ముందు వేలాదిగా నడిపించావు. ఘనంగా 3 వర్షిప్పులు, సన్ రైజ్ వర్షిప్ కానీ సెకండ్, థర్డ్ వర్షిప్పులు ఘనంగా జరిగించేస్తుంది. మంచి వాక్యాలు ఇచ్చావు. నీ మాటలు ముద్ర వేయండి. అవును నాయన, ఈ లోకాధికారి బయటికి తోసివేయబడుతున్నాడు. నేను భూమి మీద పైకి ఎత్తబడితే అందరిని నా ఎద్దుకు ఆకర్షించుకుంటున్నావు. అదే జరిగిందయ్యా. ఇంకా ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, ప్రతి మోకలి నామలు వంగాలి, ప్రతి నాలుగుని స్తుతించాలి. నాయన, అనేకులు నీకు నీ ప్రేమ తెలియక నశించిపోతున్నాడు. అందరూ రక్షించుకో. అధికారులను, పాలకులను, ప్రజలను రక్షించుకో. నీకు విరుద్ధంగా మాట్లాడడం రక్షించుకో. కృప చూపించండి. మాంసలెక్కలు తీర్చండి. నీ పునరుద్ధాన శక్తితో, నీ పునరుద్ధాన బలముతో నింపండి. నైనా, మరణము జీవముగా మారిపోయింది. మృతమైన మా ఆశలు జీవంగా మారాల. అద్భుత రీతిలో కృప చూపించండి. నాయన, కిందన్న నీ పైకి ఎత్తబడ్డావు. అలాగే మేము పునరుద్ధాన శక్తి ద్వారా మేము పైకి ఎత్తబడాలా. ఆర్థిక విషయాలలో, ఆత్మీయ విషయాలలో, పాపంలో పడిపోయిన కూడా తిరిగి ఎత్తబడాలా. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలా. అస్వస్థ ఉన్నారు, స్వస్థపడాలి. ప్రతి బలహీనత తొలిపోవాలి, చీకటి తొలిపోవాలి. పరిచయం దీవించండి. నూతన ఆత్మను పిలవండి. కూర్చున్న వారిని స్థిరపరచండి. పాత వారు ఎవరు మిస్ కానివ్వద్దు. అందరి పట్ల దీవెన దయచేయండి. అలాగే వీబీఎస్ జరగడానికి కూడా కృప తెరవండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపకి క్షేమ సమాధానం ఇచ్చి నడిపించండి. మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రయాణాల్లో, పనుల్లో అన్నింటిలో తోడండి. గొప్ప కార్యాలు, ప్రామిస్లను ప్రాబ్లమ్స్ ఆలోచన సిద్ధపడలేని రిజిస్ట్రేషన్ అవ్వడానికి సహాయం చేసి మార్గాలు సాధన చేయండి. ఇక్కడ కూడా దీవెన దయచి జీవించి ఆ ఫంక్షనాలు యజమాని కూడా దీవించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేయండి. పరిచారకులు, విశ్వాసుని ప్రతి ఒక్కరి పేరు జ్ఞాపకం బలపరచుకుని దురంత గొప్ప విజయాన్ని ఇవ్వండి. పునరుద్ధాన శక్తితో, పునరుద్ధాన బలముతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.